హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వికేఆర్ వరల్డ్ తెలుగు ఫ్రాంకిస్టన్. ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది గులెరెమో డెల్ టోరో. ఈయన మూవీస్ మీరు ఇంకా చూడకపోతే ఒక్కసారి చూడండి. మూవీస్ చాలా బాగుంటాయి. అలాగే ఈ మూవీ కూడా చాలా బాగుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియోకి బూస్ట్ వస్తుంది. చాలా రీచ్ పడిపోయింది మన ఛానల్ కి. ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని మళ్ళీ లేపండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. ఈ మూవీ 1857 లో స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఒక షిప్ కనిపిస్తుంది. అది ఐస్ లో ఇరుక్కుపోయి ఉంటుంది. షిప్ లో కెప్టెన్ ఎడిసన్ తన సోల్జర్స్ తో ఆ షిప్ ని బయటకు తీయమని ఆర్డర్ వేస్తాడు. ఎంత ట్రై చేసినా ఆ షిప్ మాత్రం బయటికి రాదు. ఎడిసన్ కి ఏం చేయాలో అర్థం కాదు. రాత్రికి అందరు షిప్ లో ఉన్నప్పుడు బయట నుంచి బుల్లెట్స్ సౌండ్ వినిపిస్తాయి. ఎడిసన్ బయటకు వచ్చి చూస్తే దూరంగా మంటలు కనిపిస్తాయి. వెంటనే తన వాళ్ళని తీసుకొని ఆ ప్లేస్ కు వెళ్తాడు. అక్కడ ఒక గాయపడ్డ వ్యక్తి ఉంటాడు. ఎవ్వరు లేని ఆ మంచు ప్రాంతంలో ఇతనేం చేస్తున్నాడో అనుకుంటాడు. అంతలో ఒక మాన్స్టర్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఎడిసన్ ఆ గాయపడ్డ వ్యక్తిని తీసుకొని షిప్ దగ్గరికి వస్తాడు. కానీ వాళ్ళ వెనకే ఆ మాన్స్టర్ కూడా వస్తూ ఉంటుంది. ఆ మాన్స్టర్ ని చూసి ఎడిసన్ వాళ్ళు దానిపై ఫైర్ చేస్తారు. అయినా దానికి ఏమీ అవ్వదు. ఆ మాన్స్టర్ ఆ గాయపడ్డ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. కెప్టెన్ తన వాళ్ళతో నాన్ స్టాప్ గా ఫైర్ చేయమంటాడు. కానీ ఎంత షూట్ చేసినా దానికి మాత్రం ఏమీ అవ్వదు. సోల్జర్స్ చాలా మందిని చంపేస్తుంది. అప్పుడే కెప్టెన్ పెద్ద గన్ను తీసుకొచ్చి ఆ మాన్స్టర్ ని షూట్ చేస్తే అది షిప్ పై నుంచి కిందకి పడిపోతుంది. అయినా మళ్ళీ పైకి లేచి షిప్ పై అటాక్ చేస్తుంది. అప్పుడే కెప్టెన్ దాని కింద ఉన్న ఐస్ పగిలి ఆ మాన్స్టర్ లోపలికి పడిపోతుంది. ఇక అందరూ చనిపోయింది అనుకుంటారు. కెప్టెన్ ఆ గాయపడ్డ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి మెలకువలోకి వచ్చి ఉంటాడు. తను కెప్టెన్ తో నా పేరు విక్టర్ ఫ్రాంకిస్టన్ అంటాడు. తను చాలా భయపడుతూ ఉంటాడు. కెప్టెన్ తో ఆ మాన్స్టర్ ఎక్కడ ఉంది, మీ వాళ్ళని ఎంతమందిని చంపింది? అప్పుడు కెప్టెన్ నువ్వేం కంగారు పడకు, ఆ మాన్స్టర్ ని నేను చంపేశా, మళ్ళీ తిరిగి రాదు, భయపడకు అంటాడు. ఆ మాట విని విక్టర్ కోపంతో దాన్ని నువ్వు చంపాలనుకున్నా చంపలేవు, అది అస్సలు చావదు, నన్ను దానికి అప్పగించే వరకు అది మిమ్మల్ని వదిలిపెట్టదు. కెప్టెన్ అసలు ఆ మాన్స్టర్ ఎక్కడి నుంచి వచ్చింది, నీ వెంట ఎందుకు పడుతుంది? ఇప్పుడు విక్టర్ కెప్టెన్ కి తన కథ చెప్పడం మొదలు పెడతాడు. విక్టర్ వాళ్ళ నాన్న లియో ఒక సర్జన్. పైసల కోసం వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ అమ్మకి మస్తు పైసలుంటాయి. వాళ్ళ నాన్నకి విక్టర్ అన్న వాళ్ళ అమ్మ అన్న అంతగా ఇష్టం ఉండదు. లియోకి తన తర్వాత తన కొడుకు కూడా గొప్ప సర్జన్ కావాలి అనుకుంటాడు. అందుకే చాలా క్రమశిక్షణతో టార్చర్ పెట్టి మరీ చదివిస్తాడు విక్టర్ కి. విక్టర్ కి లియో అంటే ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ఒక రోజు తన తమ్ముడికి జన్మనిస్తూ వాళ్ళ అమ్మ చనిపోతుంది. ఆ రోజు విక్టర్ కి అనిపిస్తుంది వాళ్ళ నాన్న అంత గొప్ప సర్జన్ కదా, వాళ్ళ అమ్మని ఎందుకు కాపాడలేదు అని. తన తమ్ముడి పేరు విలియం. లియోకి విలియం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే తను లియో మాట వింటాడు అని. కానీ విక్టర్ మాత్రం అస్సలు వినడు. రోజులు గడుస్తూ ఉంటాయి. విక్టర్ మైండ్ లో మాత్రం వాళ్ళ నాన్న అమ్మనెందుకు కాపాడలేదని ఉంటుంది. ఇదే విషయాన్ని వాళ్ళ నాన్నని అడుగుతాడు. అప్పుడు లియో ఏదో ఒక రోజు ప్రతి మనిషికి చావు వస్తుంది, దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఆ మాట వినగానే విక్టర్ కి పిచ్చ కోపం వస్తుంది. అప్పుడే నిర్ణయం తీసుకుంటాడు. తను వాళ్ళ నాన్న కంటే గొప్ప సర్జన్ అయ్యి చావుని అధిగమించాలి అనుకుంటాడు. కొన్ని రోజులకి వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. ఇప్పుడు విక్టర్ విలియం ఇద్దరే మిగులుతారు. అక్కడి నుంచి ఇద్దరు లండన్ వెళ్లి బాగా చదువుకొని చనిపోయిన వాళ్ళని బతికించడం ఎలాగో కనిపెడతాడు. ఒక రోజు తన మెడికల్ కాలేజీలో తను తయారు చేసిన ఒక ప్రాజెక్ట్ ని చూపిస్తాడు. చనిపోయిన ఒక తలకి వేరు అవయవాలను పెట్టి 2 బ్యాటరీల సహాయంతో ఆ బాడీకి ప్రాణం పోస్తాడు. తను తయారు చేసిన దాన్ని చూసి చాలా గొప్పగా చెప్తాడు. కానీ అక్కడ ఉన్న అందరూ వీడేదో మాయలు చేస్తున్నాడు, చనిపోయిన వాడు ఎలా బతుకుతాడు అని తిడతారు. విక్టర్ కోపంగా నా తెలివిని మీరు అర్థం చేసుకోలేదు, మీ చావు మీరు చావండి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే హెన్రిచ్ విక్టర్ ని కలుస్తాడు. తన మేనకోడలు ఎలిజబెత్ నీ తమ్ముడు విలియం ని పెళ్లి చేసుకోబోతుంది అంటాడు. అలాగే హెన్రిచ్ కి విక్టర్ గురించి బాగా తెలుసు. తను కొత్తగా చనిపోయిన వాళ్ళని బ్రతికించే ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు అని. నా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ఆ పైసలు మొత్తం నీకు ఇస్తా, నువ్వు కావాల్సింది చేసుకుపో, నాతో చేతులు కలుపు అంటాడు. ఆ మాటలు విని విక్టర్ ఆశ్చర్యంతో ఉంటాడు. ఇప్పుడు విక్టర్ దగ్గర అన్ని పైసలు లేవు, ఎవరు తన ప్రయోగానికి అన్ని పైసలు కూడా ఇవ్వరు, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అని హెన్రిచ్ చెప్పిన దానికి
చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. తర్వాత హెన్రిచ్ విక్టర్ ని ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ విలియం ఇంకా ఎలిజబెత్ ఉంటారు. ఇప్పుడు విలియం మంచి బిజినెస్ మ్యాన్, తను కూడా విక్టర్ ప్రాజెక్ట్ లో పైసలు పెడతాడు. అప్పుడే ఎలిజబెత్ తో కూడా మాట్లాడతాడు విక్టర్. తర్వాత విక్టర్ ప్రయోగానికి కావాల్సిన ప్లేస్ ని అలాగే కావాల్సిన వస్తువుల్ని అన్నిటినీ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ప్రయోగానికి కొన్ని డెడ్ బాడీస్ కావాలి, వాటిని కూడా హెన్రిచ్ ఏర్పాటు చేస్తాడు. విక్టర్ పనులు మొదలు పెట్టి చాలా రోజులైనా ఇంకా పూర్తి అవ్వదు. అప్పుడే హెన్రిచ్ విక్టర్ తో అంటాడు, కొన్ని రోజుల్లో యుద్ధం స్టార్ట్ అవబోతుంది. ఆ యుద్ధంలో చనిపోయిన సోల్జర్స్ నీళ్ళల్లో కొట్టుకొని ఇక్కడికి వస్తారు. వాళ్ళ బాడీస్ ని కావాలంటే నీ ప్రయోగం కోసం వాడుకో అంటాడు. దానికి విక్టర్ కూడా ఒప్పుకుంటాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అక్కడ ఉన్న చాలా మంది సోల్జర్స్ బాడీ పార్ట్స్ ని కట్ చేసి ఒక సపరేట్ బాడీని తయారు చేస్తాడు. ఆ బాడీకి యాడమ్ అనే పేరు పెడతాడు. ఇక యాడమ్ కి ప్రాణం పోయడం మాత్రమే మిగిలి ఉంది. అదే రోజు విక్టర్ హెన్రిచ్ ని పిలవడానికి వెళ్తాడు. తుఫాన్ రాబోతుంది, ఈ రోజే మనం ఆ మెరుపుల సహాయంతో పవర్ పుట్టించాలి అని. కానీ అక్కడే హెన్రిచ్ కి భయంకరమైన వ్యాధి ఉన్నట్టు విక్టర్ కి తెలుస్తుంది. హెన్రిచ్ అంటాడు, నా వ్యాధి వల్ల నాకు ఎక్కువ టైం లేదు, నాకు బతకాలని ఉంది. నువ్వు చావు లేకుండా యాడమ్ ని తయారు చేయబోతున్నావు కదా, ఆ బాడీలోకి నన్ను పంపు అంటాడు. కానీ విక్టర్ కి అదంతా నచ్చదు. దాంతో ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. గొడవలో హెన్రిచ్ అనుకోకుండా పైనుంచి కింద పడి చనిపోతాడు. అప్పుడే తుఫాన్ స్టార్ట్ అవ్వగానే ఆ మెరుపుల నుంచి వచ్చిన పవర్ ని క్యాప్చర్ చేసి తను పెట్టిన పెద్ద పెద్ద బ్యాటరీల సహాయంతో యాడమ్ కి ప్రాణం పోయాలి అనుకుంటాడు. అలాగే చేస్తాడు కూడా. కానీ యాడమ్ లో ఎలాంటి కదలికలు ఉండవు. మళ్ళీ తన ప్రాజెక్టు ఫెయిల్ అయింది అనుకుని చాలా బాధపడతాడు. అలా వెళ్లి రాత్రి పడుకుండిపోతాడు. మార్నింగ్ నిద్ర లేవగానే తన ఎదురుగా యాడమ్ నిలబడి ఉంటాడు. యాడమ్ ని చూసి విక్టర్ షాక్ అవుతాడు. అలాగే సంతోషిస్తాడు, తన ప్రయోగం ఫలించింది అని. యాడమ్ మాత్రం అప్పుడే పుట్టిన పిల్లాడిలాగా తనకి ఏమీ అర్థం కాదు. తను ఎవరు, ఏం చెయ్యాలి అని ఏమీ తెలీదు. విక్టర్ నెమ్మదిగా అన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఇది నేను, ఇది గాలి, ఇది వాన అని అన్ని నేర్పిస్తాడు. కానీ యాడమ్ మాత్రం విక్టర్ మొదటిగా చెప్పిన పేరు మాత్రమే గుర్తు పెట్టుకుంటాడు, విక్టర్ విక్టర్ విక్టర్. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. యాడమ్ లో ఎలాంటి మార్పులు రావు. తను విక్టర్ అనే పదం తప్ప వేరే దాన్ని పలుకడు. విక్టర్ కి అనిపిస్తుంది, వీడు దేనికి పనికిరాడు, అనవసరంగా వీడిని తయారు చేశాను, మళ్ళీ నా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటాడు. అప్పుడే హెన్రిచ్ ని వెతుక్కుంటూ విలియం, ఎలిజబెత్ ఆ టవర్ దగ్గరికి వస్తారు. చాలా రోజుల తర్వాత విలియం ని చూసి విక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు లోపలికి రా, నీతో చాలా మాట్లాడాలి అని విలియం ని లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడే ఎలిజబెత్ కి బేస్మెంట్ నుంచి సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ని వెతుక్కుంటూ ఎలిజబెత్ కిందకి వెళ్తుంది. అక్కడ తనకి యాడమ్ కనిపిస్తాడు. కానీ విక్టర్ యాడమ్ ని బంధించి ఉండడం చూసి విక్టర్ దగ్గరికి వచ్చి యాడమ్ గురించి అడుగుతుంది. విక్టర్ జరిగింది మొత్తం చెప్తాడు. యాడమ్ ని చూసి విలియం కూడా సంతోషపడతాడు. చివరికి తన బ్రదర్ అనుకున్నది సాధించాడు అని. ఎలిజబెత్ కి మాత్రం యాడమ్ పై బాధగా ఉంటుంది. విక్టర్ తనని ఏం చేశాడు, ఎందుకు గొలుసులతో బంధించాడు, తనని కూడా ఒక మనిషిలాగా చూడొచ్చు కదా అని నెమ్మదిగా యాడమ్ కి దగ్గరవుతుంది. తనని ప్రేమిస్తుంది కూడా. ఎలిజబెత్ యాడమ్ కి దగ్గరవ్వడం చూసి విక్టర్ జెలస్ ఫీల్ అవుతాడు. యాడమ్ పై కోపం పెంచుకుంటాడు. వాడిని ఎలాగైనా చంపేయాలి అని ఎలిజబెత్ ని, విలియం ని అక్కడి నుంచి పంపించాలి అనుకుంటాడు. అలాగే హెన్రిచ్ చనిపోయిన విషయం కూడా విలియం కి చెప్తాడు. యాడమ్ ని చంపేయాలి, వాడు ప్రాణాలతో ఉంటే రాక్షసుల్లా మారతాడు, వాడిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంపేయాలి అంటాడు. దానికి విలియం కూడా ఒప్పుకుంటాడు. ఎలిజబెత్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇప్పుడు విక్టర్ మొత్తం టవర్ ని తగలబెట్టాలనుకుంటాడు. యాడమ్ దగ్గరికి వెళ్లి, నేను చెప్పినట్టు నువ్వు విను, నేను చంపను. కానీ యాడమ్ మాత్రం ఎలిజబెత్ పేరుని పలుకుతాడు. ఆ మాట వినగానే విక్టర్ కి పిచ్చ కోపం వస్తుంది. యాడమ్ ని అక్కడే బంధించి టవర్ మొత్తం తగలబెడతాడు. యాడమ్ ఆ మంటలకి భయపడి గట్టిగా అరుస్తాడు. కానీ తనని కాపాడకుండా విక్టర్ బయటికి వస్తాడు. ఆ టవర్ మొత్తం పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అప్పుడే విక్టర్ కాల్ కూడా విరిగిపోతుంది. మళ్ళీ కథ ప్రెజెంట్ కి వస్తే, షిప్ లో కెప్టెన్ కాపాడిన విక్టర్ దగ్గరికి మళ్ళీ యాడమ్ వచ్చి అందరిపై అటాక్ చేసి కెప్టెన్ ని చంపడానికి వస్తాడు. అప్పుడు కెప్టెన్, నన్ను చంపేయి, విక్టర్ చెప్పింది నిజం చెయ్యి, నువ్వు ఒక రాక్షసువి. కెప్టెన్ మాట వినగానే యాడమ్ ఫీల్ అవుతాడు. సరే, విక్టర్ చెప్పింది విని నన్ను తప్పు అనుకుంటున్నావు, నేను చెప్పింది కూడా విను, అప్పుడు నిర్ణయం తీసుకో, తప్పు ఎవరిదో అంటాడు. అలా మిగతా కథని చెప్తాడు. ఆ బ్లాస్ట్ లో యాడమ్ చాలా కష్టపడి గొలుసులని తెంపుకొని టవర్ లో ఉన్న టన్నల్ ద్వారా తప్పించుకొని బయటికి వస్తాడు. బయటికి వచ్చాడు కానీ ఎటు పోవాలి, ఏం చెయ్యాలి అని అస్సలు అర్థం కాదు. అలా అడవిలో వెళ్తూ ఉంటే అప్పుడే వేటకి వచ్చిన వాళ్ళు తనని షూట్ చేస్తారు. యాడమ్ వాళ్ళ నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోతాడు. అలా అడవిలో వెళ్తున్నప్పుడు ఒక ఇల్లు కనిపిస్తుంది. ఎవ్వరికి కనిపించకుండా ఆ ఇంటి బేస్మెంట్ కింద
వెళ్లి దాక్కుంటాడు. ఈ ఇల్లు ఇంతకు ముందు వేటాడడానికి వచ్చిన అతందే. తనకి వైఫ్, కూతురు, వాళ్ళ నాన్న, తమ్ముడితో కలిసి ఉంటాడు. యాడమ్ అక్కడ నుంచి వెళ్ళడానికి దారి కనిపించదు. దాంతో ఆ బేస్మెంట్ కిందనే ఉండి వాళ్ళ మాటల్ని మొత్తం విని తను కూడా మాట్లాడడం నేర్చుకుంటాడు. ఆ ఫ్యామిలీలో మెంబర్ అనుకుంటాడు. ఆ ఫ్యామిలీ కూడా తన వాళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి అని ఫ్యామిలీ మొత్తం రాత్రి పడుకున్న తర్వాత వాళ్ళ కోసం కట్టెలు కొట్టడం, బయట మొత్తం క్లీన్ చేయడం లాంటివి చేస్తుంటాడు. మార్నింగ్ ఆ ఫ్యామిలీ ఇదంతా చూసి అడవిలో ఉన్న మంచి ఆత్మ ఇదంతా చేస్తుంది అనుకుంటారు. యాడమ్ కూడా హ్యాపీగా బేస్మెంట్ లోనే ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. చలికాలం రావడం వల్ల ఆ వేటగాడు తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి అనుకుంటాడు. కానీ కళ్ళు కనిపించని తన తండ్రి మాత్రం మీరు వెళ్ళిపోండి, ఈ వయసులో నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను అంటాడు. అలా అందరూ వెళ్ళిపోతారు. ముసలతను అక్కడే ఉంటాడు. తర్వాత యాడమ్ తన దగ్గరికి వెళ్ళాలి అని ధైర్యం తెచ్చుకొని తన దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. అతను కూడా గుర్తుపడతాడు. చాలా రోజుల నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది తనే అని. యాడమ్ కి అతనికి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. ఒక రోజు అతను అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు. కానీ యాడమ్ కి ఆ బ్లాస్ట్ తర్వాత ఏమీ గుర్తుండదు. ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరు తయారు చేశారో అని. కేవలం విక్టర్ పేరు మాత్రమే గుర్తుంటుంది. అప్పుడు ఆ ముసలతను వెళ్ళి నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకొని రా అని పంపిస్తాడు. యాడమ్ కూడా తన గురించి తెలుసుకోవడం కోసం వెతుక్కుంటూ నాశనమైన ఆ టవర్ దగ్గరికి వస్తాడు. అక్కడికి రాగానే తనకి మొత్తం గుర్తుకు వస్తాయి. తను చాలా ఫీల్ అవుతాడు. వెంటనే ఆ ముసలతన్ దగ్గరికి తిరిగి వస్తాడు. తను వచ్చేసరికి తోడేళ్ల గుంపు అతనిపై అటాక్ చేస్తూ ఉంటాయి. అది చూసి యాడమ్ ఆ తోడేళ్లపై అటాక్ చేయడానికి వెళ్తాడు. యాడమ్ చాలా పవర్ఫుల్ కాబట్టి చాలా వాటిని చంపేస్తాడు. దాంతో తోడేళ్లు భయపడి అక్కడి నుంచి పారిపోతాయి. ఆ ముసలతను చనిపోయేలా ఉంటాడు. గాయపడ్డ అతన్ని చైర్ లో కూర్చోబెడుతూ ఉన్నప్పుడు తన ఫ్యామిలీ అక్కడికి వస్తుంది. వాళ్ళు యాడమే ఆ ముసలతన్ని చంపాడు అనుకొని తనపై అటాక్ చేస్తారు. యాడమ్ మాత్రం వాళ్ళు తన ఫ్యామిలీ అనుకున్నాడు కాబట్టి వాళ్ళని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు యాడమ్ ఒంటరిగా మిగిలిపోతాడు. నాకు ఎవ్వరూ లేరు, చనిపోదాం అనుకున్నా చావు రాదు, నాకు ఒక తోడు కావాలి అని విక్టర్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. తనలాంటి వాళ్ళని మళ్ళీ తయారు చేస్తాడు అని. ఈ రోజు విలియం ఎలిజబెత్ కి పెళ్లి జరగబోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎలిజబెత్ యాడమ్ ని గుర్తు చేసుకుంటుంది. విక్టర్ పై కోపడుతుంది. తన వల్లే విక్టర్ చనిపోయాడు అని. కానీ విక్టర్ మాత్రం ఏమీ ఫీల్ అవ్వడు. గదిలో రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే తన ముందుకి యాడమ్ వస్తాడు. మాట్లాడుతున్న యాడమ్ ని చూసి విక్టర్ షాక్ అవుతాడు. అప్పుడే యాడమ్, ప్లీజ్ నా కోసం ఆడ తోడుని తయారు చేయి, ఒంటరిగా ఉండలేను, నాకు ఒక తోడు కావాలి అంటాడు. విక్టర్ కి మాత్రం తనపై జలస్ కోపం ఉంటుంది. ఎలిజబెత్ వీడినెలా ఇష్టపడింది అని, తనకి హెల్ప్ చేయను, ఇక నుంచి దొబ్బే అంటాడు. ఆ మాటతో యాడమ్ కి పిచ్చ కోపం వస్తుంది. విక్టర్ కి మాత్రం తనపై జలస్ కోపం ఉంటుంది. ఎలిజబెత్ వీడినెలా ఇష్టపడింది అని, అందుకే తనకి హెల్ప్ చేయను, ఇక నుంచి దుబ్బే అంటాడు. ఆ మాట వినగానే యాడమ్ కి పిచ్చ కోపం వస్తుంది. విక్టర్ ని ఎగరేసి తంతుంటాడు. ఆ అరుపులు బయటికి వినిపిస్తాయి. వెంటనే ఎలిజబెత్ పరిగెట్టుకుంటూ పైకి వస్తుంది. అక్కడ యాడమ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా యాడమ్ ని పట్టుకుని అమర ప్రేమికుల్లాగా ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. కానీ అప్పుడే విక్టర్ గన్ తీసుకుని షూట్ చేస్తాడు. యాడమ్ ని కాపాడడం కోసం తను అడ్డుగా వచ్చి ఎలిజబెత్ చనిపోతుంది. యాడమ్ కి పిచ్చ కోపం వస్తుంది. అక్కడే ఉన్న అందరిపై అటాక్ చేస్తాడు. ఈ దాడిలో విలియం కూడా గాయపడతాడు. యాడమ్ చనిపోయిన ఎలిజబెత్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. విక్టర్ కూడా కోపం వస్తుంది. తన బ్రదర్ చనిపోయాడు, నేను కూడా బతకను, యాడమ్ ని ఎలాగైనా చంపాలి అని యాడమ్ ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఒక ప్లేస్ లో యాడమ్ తనకి కనిపిస్తాడు. అప్పుడే యాడమ్, ఎలిజబెత్ చనిపోయింది, నన్ను చంపేయి, నువ్వు నన్ను చంపకపోతే నీకు బతికి ఉండగానే నరకం చూపిస్తా అని యాడమ్ విక్టర్ కి గాయం చేస్తాడు. నీకు ఈ గాయం తగ్గగానే మళ్ళీ వచ్చి గాయం చేస్తా, నువ్వు బాధని అనుభవిస్తూనే ఉండాలి జీవితాంతం అని అక్కడి నుంచి యాడమ్ వెళ్లిపోతాడు. ఇప్పుడు ఇద్దరి లక్ష్యం ఒక్కటే, ఒకరిని ఒకరు గాయపరచుకోవడం. విక్టర్ యాడమ్ ని వెతుక్కుంటూ మళ్ళీ మంచు కొండల్లోకి వస్తాడు. కొన్ని నెలలు గడుస్తాయి. ఒక రోజు రాత్రి యాడమ్ తన ముందుకి వస్తాడు. ఆ రాత్రే కెప్టెన్ విక్టర్ ని కాపాడింది. యాడమ్ విక్టర్ పై అటాక్ చేసి గాయపరుస్తాడు. విక్టర్ యాడమ్ ని చంపడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ తెలిసిందేగా, యాడమ్ ఇమోర్టల్, తనకి చావే లేదు, ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ స్టోరీ ప్రెసెంట్ కి వస్తుంది. ఇప్పుడు చెప్పు, నా తప్పే ఉంది ఇక్కడ? విక్టర్ నన్ను తయారు చేసి ప్రాణం పోశాడు. నేను రాక్షసుని కాదు, మనిషినే. నేను కూడా ఒక చావులేని తోడుని కోరుకున్నా, కానీ విక్టర్ దానికి ఒప్పుకోలేదు. నన్ను చంపమని కూడా అడిగా, కానీ నాకు అర్థమైంది విక్టర్ కూడా నన్ను చంపలేడు. ఎలాగోలా బతకడం తప్ప నాకు వేరే దారి లేదు. ఇందులో నా తప్పే ఉంది చెప్పు అంటాడు. తన మాటలు విని కెప్టెన్
కెప్టెన్ ఇంకా విక్టర్ కూడా ఫీల్ అవుతారు. అప్పుడు వెంటనే విక్టర్ యాడమ్ కి క్షమాపణ చెప్తాడు. నీకు చావు రాకపోతే ప్రాణాలతో ఉన్నన్ని రోజులు మనుషులకు హెల్ప్ చేయి, నన్ను క్షమించు అంటాడు. ఇప్పుడు యాడమ్ కి తెలుసు విక్టర్ చనిపోతున్నాడు అని, అందుకే చచ్చే ముందు తనని క్షమిస్తాడు. అలా విక్టర్ చనిపోతాడు. కెప్టెన్ కి అర్థమవుతుంది యాడమ్ చాలా మంచివాడు అని, అందుకే తనని గౌరవంగా షిప్ లోంచి పంపిస్తారు. బయటికి వచ్చాక మంచుల్లో ఇరుక్కున్న షిప్ ని బయటికి తీసి యాడమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా కెప్టెన్ వాళ్ళు ప్రాణాలతో అక్కడి నుంచి సంతోషంగా వెళ్లిపోతారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఫ్రాంకిస్టన్ మీద చాలా మూవీస్ వచ్చాయి. ఏ మూవీని కూడా యాడమ్ వైపు నుంచి చూపించలేదు. ఈ మూవీ చాలా బాగా చూపించారు. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.